ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. మగాడు ఇటువంటి ఆడదానితో అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే తనకి కావలసింది ప్రేమ కాదు, కామం. అర్థం చేసుకోండి. కొందరు అమ్మాయిలు అవసరం తీరిపోయాక వదిలేసే రకం, కొందరు మనస్ఫూర్తిగా ప్రేమించే రకం. మరి మీరు ఎటువంటి అమ్మాయిని ప్రేమించాలంటే ఆ అమ్మాయికి డబ్బు ఆశ మాత్రం ఉండకూడదు. మిమ్మల్ని ఎదుటి వ్యక్తులతో పోల్చకూడదు. అలా చేస్తుంది అంటే తనకి అవతల వ్యక్తిపై ఫీలింగ్ ఉందని అర్థం చేసుకోండి. తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే. తప్పు చేసిన వారిని అస్సలు క్షమించకూడదు. అది అమ్మాయి అయినా లేదా అబ్బాయి అయినా అంతే, శిక్ష పడాల్సిందే. ఎప్పుడైతే కోరిక అధికంగా ఉంటుందో అప్పుడు మీకు నచ్చిన అబ్బాయితో మాత్రమే చెయ్యాలి. అంతేకాని వేరే వ్యక్తులతో సంబంధం కుదిరించుకుంటే అది చాలా పెద్ద తప్పు. అలా అస్సలు చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మాయి అందంగా ఉందని ఆశపడకూడదు. ఆ అబ్బాయి అందంగా ఉన్నాడని తప్పు చేయకూడదు. ఈ రోజుల్లో అది కామన్ అనుకుంటూ అనేక సమస్యలు తెచ్చుకుంటున్నారు. అలా చేస్తే మరెవరికో నష్టం కాదు, మీకే నష్టం. గుర్తుపెట్టుకోండి. చేసి మరచిపోవడం కాదు, దాన్ని తలుచుకుంటూ బాధపడాలి. అప్పుడే తప్పు చేసిన దానికి ఒక న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఆ అమ్మాయికి ఫీలింగ్స్ వస్తే కంట్రోల్ చేసుకోవాలి. అంతేకాని పరాయి మగాడితో తప్పు చేయకూడదు. ప్రతి ఒక్కరూ హద్దులు దాటి పోకూడదు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. రిలేషన్లో ఉన్న వాళ్ళతో మాత్రమే ఫీలింగ్స్ చూపాలి, వేరే వ్యక్తులపై కాదు. ఫీలింగ్ ఉంటే ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఆలోచించాలి. పరిస్థితులను బట్టి కానీ లేక పొరపాటుగా చేయడం నేరం. అర్థం చేసుకోండి.